పరిధిలోని కాంగ్రెస్ పార్టీ యొక్క విస్తృత సమావేశానికి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి మన స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు దీపాదాస్ మున్షి గారికి, మరి మన అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ గారికి, మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, శబిరెడ్డి గారికి, జీవనన్న గారికి, అదేవిధంగా నాతోటి శాసనసభ్యులైనటువంటి సంజయ్ గారికి, మరి విప్ మన లక్ష్మణ్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున మాజీ ఎమ్మెల్సీలు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, మరి అదేవిధంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జులు, స్టేట్ కార్పొరేషన్ ఇన్ఛార్జులు, మరి పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పెద్దలు జూపల్లి కృష్ణరావు గారికి, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ జనవరి 7వ తారీఖు అంటే కరెక్ట్ 13 నెలలైంది మన ప్రభుత్వం వచ్చి. మరి కొత్త సంవత్సరంలో ఎంటర్ అయిన ఒక వారం రోజుల కింద మరి ఇవాళ రాబోయే కాలంలో మనం ఇంతకుముందు 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కష్టపడి మరి మన కాంగ్రెస్ పార్టీని పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. మరి దీన్ని ఇంకా మనం కంటిన్యూ చేయాలి. నాకు తెలిసి అప్పటికి ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీ చాలా బలపడ్డది గ్రామాలలో కానీ, మరి ప్రజలలో కానీ. ఎందుకంటే మనము చెప్పిన 6 గ్యారంటీలలో అన్ని కూడా మనం అమలు చేస్తున్నాం, 1-2 వస్తాయి. దానికి కూడా మనకు కారణాలు ఏంటంటే ఈ గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలు మాత్రమే. వాళ్ళు చేసినటువంటి అప్పుల వల్ల, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పాలన వల్ల మరి మనకు మన ప్రభుత్వం నడిపించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనం చెప్పినవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరందరూ కూడా చేయగలిగింది ఏంటంటే, ఒక ముఖ్య నాయకులు కాబట్టి అందరూ కూడా మండల జిల్లా కార్యవర్గం అందరూ కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి, సింగిల్ విండో చైర్మన్లు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి, మీకు అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, మీరు కాంగ్రెస్ పార్టీ గత 13 నెలల్లో చేసినటువంటి పనులు ఏదైతే ఉందో అన్నీ కూడా మనం ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. గతంలో 10 సంవత్సరాలు ఏమో చెప్పి ప్రజలను మోసం చేసి మరి ఏమీ చేయక ప్రజలు తిరస్కరించి ఇంట్లో మోసమని చెప్తే ఇవాళ ఇంకా ప్రతిపక్షాలు ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళను తిప్పికొట్టాల్సిన అవసరం మన మీద ఉంది. ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 200 యూనిట్ల కరెంటు కానుంది, మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కావచ్చు, మరి అదేవిధంగా మనకు వీళ్ళకి 500 రూపాయల సిలిండరే కావచ్చు, రైతులకు బోనసే కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, రాబోయే కాలంలో మనం ఇవ్వబోయే ఇండ్లే కావచ్చు, అదేవిధంగా సన్న బియ్యం కావచ్చు, మరి ఏ కార్యక్రమం అయినా కానీ, మరి వైట్ రేషన్ కార్డ్స్ కావచ్చు, ఏదైనా కానీ 13 నెలల్లో ప్రభుత్వం చేసినటువంటి పనులను మనం ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. సరే, కొన్ని అవగాహన జరిగినట్లు అనుకున్న స్థాయిలో ముఖ్యంగా రుణమాఫీలో కొంతమంది అంత అసంతృప్తిగా ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా గమనించండి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా అండ్ నిజామాబాద్ పార్లమెంట్ అంటేనే ఇది రైతుల జిల్లా. ఇక్కడ రైతులు చాలా ప్రోగ్రెసివ్ రైతులు ఉంటారు. మరి మీకు అందరూ కూడా తెలుసు, మన వర్షాకాలంలో నిజామాబాద్ జిల్లాని టాప్ ఉంది వరి పంటలో. మొత్తం మనకు వచ్చిన బోనస్ కూడా మన జిల్లాకే, 33 జిల్లాలలో మన జిల్లాకే ఎక్కువ వచ్చింది బోనస్ కూడా. కాబట్టి నిజామాబాద్ జిల్లా రైతుల యొక్క ఆలోచనను మీరు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా. ఎందుకంటే అధ్యక్షుడు గారు ఉన్నారు, మాజీ మంత్రి గారు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, శబిరెడ్డి గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ అందరూ కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా అదొక అంశం మాత్రం ఖచ్చితంగా కొంచెం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మీకు ఇంకా మనకు కావాల్సింది, ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, జరగబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు. అది జిల్లా పరిషత్ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, మరి దాన్ని సింగిల్ విండోస్ కోఆపరేటివ్ సెక్టర్ కావచ్చు. దీనన్నింటిలో కూడా మనం గతంలో చేసినటువంటి విజయాలను మళ్ళీ మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి మీ వంతు, పోయినసారి మేము నిలబడ్డాం,
ఈసారి మీరు నిలబడబోతా ఉన్నారు. నేను మీ చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఈ పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాం, సభాముఖంగా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి ఎవరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాట్లాడుతుందో నాది. కాకపోతే మనం చాలా మంది వచ్చారు, మనం గెలిచిన తర్వాత చాలా మంది టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మన పార్టీలోకి వచ్చారు. మనమే ఆహ్వానించిన వాళ్ళను కూడా ఒక కన్నేసి చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఎవరైతే ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిందో వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అయినా ఇంకా చాలా మంది అక్కడక్కడ కొంచెం మిగిలి ఉన్నారు. ఊళ్ళల్లో టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళందరూ కూడా మీకు అందరూ నేను కోరుకునే ఏంటంటే ఎవరైనా మనకు పనికొస్తారు అనుకుంటే ఇంకా వాళ్ళని ఇంకా జాయిన్ చేసుకుందాం. మీరు వాళ్ళతో వీళ్ళతో అనకండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అన్కండిషన్ గా ఎవరికి కూడా మనం ఏం ప్రామిస్ అయ్యామో అన్కండిషన్ గా వాళ్ళు జాయిన్ అయితేనే జాయిన్ చేసుకుంటాం. కాబట్టి మనకు బలపడతాము, ఇంకా మనం ఇంకా లాభమైనది. వాళ్ళ ద్వారా ఒక 10 ఓట్లు వస్తాయి అనుకుంటే తప్పకుండా వాళ్ళందరూ కూడా జాయిన్ చేసుకుందామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరూ కూడా మరొకసారి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మన నిజామాబాద్ బిడ్డ మరి ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. తప్పకుండా మన జిల్లాలో మొత్తం కూడా స్వీప్ చేయాల్సిన బాధ్యత మన జిల్లా పరిషత్ మనం కైవసం చేసుకోవాలి. మన మున్సిపాలిటీస్ ఎవరైనా ఉన్నాయో అవన్నీ కూడా మనం కైవసం చేసుకోవాలి. మనం మొత్తం మండలాలు కూడా మనం కైవసం చేసుకుని అన్ని గ్రామాలు కూడా మనము స్వీప్ చేసుకున్నప్పుడే మన కాంగ్రెస్ పార్టీ నిజమైన పూర్వ వైభవం మన జిల్లాలో ఉంటుంది. పెద్దలు ఇక్కడ ఉన్నారు. మన జిల్లా ఒకప్పుడు నిజామాబాద్ పాత జిల్లా. షబీర్ అలీ గారు మంత్రిగా ఉండే, అదేవిధంగా సురేష్ రెడ్డి గారు అప్పుడు స్పీకర్గా ఉండే, పెద్దలు డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండే, అది టీఆర్ఎస్ పొత్తులో అప్పుడు సంతోష్ రెడ్డి గారు మంత్రి ఉండే. ఒక జిల్లాకు 3 మంత్రులు, 2 మంత్రులు, ఒక స్పీకర్, ఒక పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి సందర్భాలు నిజామాబాద్ జిల్లాలో. కాబట్టి ఇప్పుడు పార్టీలో చాలా ఉన్నాయి, రిప్రజెంటేషన్ ఉంది, పార్టీ ప్రెసిడెంట్ ఉండొచ్చు. కానీ అధికారంలో కూడా మన జిల్లాకు భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన జిల్లాకు కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని చెప్పి మరి పెద్దల ముందు పత్రికా ముఖంగా నేను కోరుతాను. ఈ సందర్భంగా మీరందరూ కూడా గమనించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యూనిటీ గతంలో ఎప్పుడు చూడలే. కాబట్టి ఇవాళ తప్పకుండా మన జిల్లాలో మంచి రిజల్ట్స్ వస్తాయి. తప్పకుండా మనము లోకల్ బాడీలు అన్ని కూడా మనం కైవసం చేసుకుంటాం. మన జిల్లాకు మళ్ళీ పూర్వవైభవం తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని పెద్దలు దీపదాలు ముంచి గారి ఆధ్వర్యంలో, మరి మహేష్ ఆధ్వర్యంలో, పెద్దల ఆధ్వర్యంలో మన జిల్లాలో మన పార్లమెంటు నియోజకవర్గంలోని మరి మన కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ నిర్వహించుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. మరి మీరందరూ కూడా పేరున మరొకసారి స్వాగతం పలుకుతూ మన నియోజకవర్గానికి మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు. ఇప్పుడు